లేట్ నైట్ పార్టీల కల్చర్ పెరిగింది. విచ్చలవిడిగా మద్యం దొరుకుతోంది. ఇంకేముంది, తాగేస్తున్నారు. తాగాక కొట్టుకు చస్తున్నారు. అడ్డొచ్చిన వారిని చంపేస్తున్నారు. అవును, అక్కడ ఎప్పుడేం జరుగుతుందో తెలియక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 3 మర్డర్లు 6 అత్యాచారాలు అన్నట్లుగా తయారైంది అక్కడి పరిస్థితి. అదెక్కడో మీరే చూడండి. బెజవాడ బెంబేలెత్తుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఘర్షణలు, హత్యలు, అత్యాచారాలు ఇలా క్రైమ్ జరగని రోజంటూ లేదు. రెచ్చిపోతున్న నేరస్తులతో బెజవాడ ఇప్పుడు గజగజలాడుతోంది. విజయవాడలో జరుగుతున్న నేరాలన్నింటికీ ప్రధాన కారణం మద్యం, మత్తు పదార్థాలే. సాధారణంగా ఉదయం 10 గంటలకు తెరుచుకోవాల్సిన మద్యం షాపులు తెల్లవారుజామునే ఓపెన్ అవుతున్నాయి. రాత్రి 11 గంటలకు క్లోజ్ అవ్వాల్సిన బార్లు, పబ్లు వేకువజాము వరకు కొనసాగుతున్నాయి. 2 రోజుల క్రితం బందర్ రోడ్డులో అర్ధరాత్రి దాటాక లీగ్ పబ్లో యువతీ యువకులు ఘర్షణ పడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి చెదరగొట్టారు. అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో కూడా పబ్లో పార్టీలు కొనసాగడం, మద్యం మత్తులో యువత ఘర్షణకు దిగడం దేనికి సంకేతం? అదే మత్తులో ఇంకేదైనా అఘాయిత్యాలకు పాల్పడరన్న గ్యారంటీ ఉందా? అందులోనూ యువతీ యువకులు ఒకే చోట కలిసి చేసుకుంటున్న లేట్ నైట్ పార్టీ. లేట్ నైట్ పార్టీలు, పబ్ కల్చర్ విజయవాడకు పాకడానికి కారకులు ఎవరు? అర్ధరాత్రి దాటాక కూడా పబ్ నిర్వహణకు పర్మిషన్స్ ఎవరిస్తున్నారు? పోలీసులు రైడ్ చేశాక కూడా ఉదయం కల్లా ఆ లీగ్ పబ్ మళ్లీ యథావిధిగా తెరుచుకుందంటే ఏమని అర్థం చేసుకోవాలి? నిన్నటికి నిన్న మద్యం మత్తులో ఓ రౌడీ షీటర్ పట్టపగలే 2 చంపేశాడు. గవర్నర్ పేటలో వెంకట్, రాజు, కిషోర్ అనే 3 రౌడీ షీటర్లు ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. 3 క్యాటరింగ్ చేస్తూ జీవనం సాగించేవారు. ఇంట్లోనే మద్యంతో పార్టీ చేసుకున్నారు. ఫుల్లుగా తాగాక మత్తులో మాటా పెరిగింది. అయితే వెంకట్, రాజును అతి దారుణంగా హత్య చేసి అక్కడి నుండి పరారయ్యాడు కిషోర్. డబుల్ మర్డర్ విజయవాడలో సంచలనమైంది. 1, 2 కాదు, విజయవాడలో అనేక ప్రాంతాల్లో నేరాలకు మద్యమే మెయిన్ రీజన్ అవుతోంది. మద్యం తాగండంటూ వైన్ షాపుల వద్దే పర్మిట్ రూమ్స్ కనిపిస్తున్నాయి. వీటికి తోడు అనధికారికంగా ఎక్కడ పడితే అక్కడ మద్యం దొరుకుతోంది. ఎక్సైజ్ శాఖ గాని, పోలీసులు గాని పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఈ కారణాలే విజయవాడలో శాంతి భద్రతలు దారి తప్పేలా చేస్తున్నాయి.